మా ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు. అగో ఇటువంటి ఏదో కథ నడుస్తూ ఉంది. సైబర్ నేరగాళ్ళు మీకు లింకులు పంపించేస్తున్నారు. నాకు కూడా లింక్ వచ్చింది నిన్న, ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చినట్టుగా ఇట్లా ఏదో వచ్చింది. అది వచ్చి మనం జస్ట్ క్లిక్ చేసేసి అది హార్మ్ఫుల్ అని ఉండగానే నేను దాన్ని మొత్తం మళ్ళీ క్యాన్సిల్ చేసి పడేసిన, దాన్ని డిలీట్ చేసిన. దాన్ని స్క్రీన్ షాట్ చేస్తే కూడా స్క్రీన్ షాట్ కూడా వస్తలేదు ఆ నెంబర్ని. అంత డేంజర్ ఉన్నారు కొడుకులు అయితే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏఐ తోటి కూడా మొత్తం మోసాలు చేస్తూ ఉన్నారట. ఈ డీప్ ఫేక్లతోటి సొంతం నిజంగా వాళ్ళు మాట్లాడినట్టే, ఏ మనుషులు అయితే ఉంటారో ఆ మనుషులు మాట్లాడినట్టే ఇవన్నీ చేస్తున్నారంట. చేయడంతో మొత్తం లక్షలు ఖాళీ అయిపోతున్నాయి లెక్క. అప్పుడేమో దొంగలు డైరెక్ట్ వచ్చి పట్టుకునేటోళ్ళు, దొంగలు వచ్చి ఎత్తుకుపోయేటోళ్ళు. ఇప్పుడేమో జస్ట్ ఇట్లా క్లిక్ చేసే కథమైపోతుంది లెక్క. చాలా డేంజర్ ఉన్నది పరిస్థితి. ఎవరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్తున్నాడు, బిఆర్ గవాయ్. ఏఐ డీప్ ఫేక్ ఫోటో బాధితులంట పెరుగుతున్నారని చెప్పి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ అంటున్నాడు. సైబర్ నేరగాళ్ళు అమాయకులను మోసం చేస్తున్నారు, ఏఐ మిస్యూజ్ అవుతున్నదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసిండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.